ఇక్కడ చూడండి 7 పర్సన్స్ కృతి, లావణ్య, మహేష్, నరేందర్, పూజ, రజత్, సుమన్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ది సర్క్యులర్ టేబుల్. ఒక సర్కిల్లో కూర్చొని ఉన్నారు. సర్క్యులర్ టేబుల్లో 7 పర్సన్స్ 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. సమ్ ఆఫ్ దెమ్ ఫేసింగ్ అవుట్ సైడ్, సమ్ ఆఫ్ దెమ్ ఫేసింగ్ ఇన్సైడ్. అంటే కొంతమంది ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నారు, కొంతమంది అవుట్ సైడ్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి అసలైన క్వశ్చన్. రజత్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ లావణ్య. అంటే లావణ్యకి సెకండ్ లెఫ్ట్ అనేవాడు రాజాత్ అంట. చూడండి ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఫస్ట్ సపోజ్ లావణ్య ఉన్నారు, ఇది వచ్చి మనకు లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. ఇక్కడ మనం ఫేసింగ్ ఇన్సైడ్ తీసుకుంటే ఇక్కడ చూడండి సెకండ్ లెఫ్ట్ అంటే ఇక్కడ మనకు రాజాత్ అనేవాడు ఇక్కడ వస్తాడు. ఇక్కడ ఫేసింగ్ అవుట్ సైడ్ లావణ్య అయితే ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. రాజాత్ అనేవాడు అప్పుడు ఇక్కడ వస్తాడు. ఇక్కడ చూడండి నెక్స్ట్ 1 పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ పూజ అండ్ రాజాత్. అంటే పూజకి రాజాత్కి 1 పర్సన్ అయితే ఉన్నారంట. ఇక్కడ చూడండి ఇక్కడ పాసిబిలిటీ అనేది లేదు, ఆల్రెడీ లావణ్య ఉంది కాబట్టి. ఇక్కడ చూడండి ఇక్కడ పాసిబిలిటీ అయితే ఉంది కాబట్టి ఇక్కడ రాసుకుందాం. ఇక్కడ చూడండి రాజాత్కి ఇక్కడ, లావణ్య అయితే ఇక్కడ పాసిబిలిటీ లేదు పూజకి. ఇటు సైడ్ తీసుకుంటే ఇక్కడ పూజకి అయితే ఉంది కాబట్టి రాసుకున్నాం. మనకు డైరెక్షన్స్ అయితే తెలియదు, ఇంకా పర్టికులర్గా ఇవ్వలేదు. 3 పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ పూజ అండ్ కృతి. ఇక్కడ చూడండి పూజకి కృతికి 3 పర్సన్స్ ఉన్నారంట. ఇప్పుడు పూజ ఎక్కడ ఉంది? 1 2 3. ఇక్కడ ఆల్రెడీ లావణ్య ఉంది కాబట్టి ఇటు సైడ్ అయితే మనకు పాసిబిలిటీ లేదు. ఇటు సైడ్ తీసుకుందాం 1 2 3. ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ కృతి అనేది వస్తుంది. ఇది అరెస్ట్ చేసుకునేద్దాం. నెక్స్ట్ ఇటు సైడ్ కేస్ 2లో చూద్దాం. ఇక్కడ చూడండి 1 2 3. ఇక్కడ ఆల్రెడీ లావణ్య ఉన్నది ఉంది కాబట్టి మనకు ఇక్కడ చూద్దాం. లావణ్య అనేది ఇక్కడ 1 2 3. పూజకి కృతికి 3 పర్సన్స్ ఉన్నారు కదా, అది ఇక్కడైతే రాశాను. నెక్స్ట్ మనకేమిచ్చారు? మహేష్ అండ్ సుమన్ లెఫ్ట్ ఈచ్ అదర్. అంటే ఏంటి అర్థము? మహేష్కి లెఫ్ట్, ఇమ్మీడియట్ లెఫ్ట్ సుమన్ అంట, అలానే సుమన్కి మహేష్ లెఫ్ట్ అంట. ఇక్కడ ఏమిచ్చారు? సుమన్ ఈజ్ నాట్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ పూజ. అంటే పూజకి సుమన్ అనేవాడు ఇమ్మీడియట్ నైబర్ కాదంట. అంటే ఇంకెవరు ఉంటారు ఇక్కడ? సుమన్ రాదు, ఇక్కడ అసలుకే రాదు, ఎందుకంటే ఇక్కడ మనకు మహేష్ కూడా రావాలి కాబట్టి ఇక్కడ మహేష్, పూజకి మహేష్ వస్తాడు, మహేష్కి లెఫ్ట్ వచ్చి సుమన్. దీనికి మహేష్ లెఫ్ట్ రావాలంటే ఫేసింగ్ ఇన్సైడ్, సుమన్కి లెఫ్ట్ మహేష్ రావాలంటే ఫేసింగ్ అవుట్ సైడ్. నెక్స్ట్ ఇటు సైడ్ తీసుకుందాం కేస్ 2లో. ఇక్కడ వచ్చి మహేష్ అనేవాడు ఇక్కడ ఇమ్మీడియట్ లెఫ్ట్. ఇక్కడ మనకు మహేష్ అనేవాడు ఎక్కడ వస్తాడు? మహేష్ ఇక్కడ వస్తాడు, ఫేసింగ్ అవుట్ సైడ్ తీసుకోవాలి, ఎందుకంటే లెఫ్ట్ వచ్చేసి మనకు సుమన్ కావాలి కాబట్టి. ఇక్కడ ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే ఇక్కడ ఇన్సైడ్ కదా, కాబట్టి ఇక్కడ చూడండి నరేందర్, ఇంకా రిమైనింగ్ ఎవరున్నారు? నరేందర్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ కృతి. కృతికి రైట్ అంట. కృతికి రైట్ అంటే ఫేసింగ్ అవుట్ సైడ్ తీసుకుంటేనే కదా మనకు రైట్ నరేందర్ అనేవాడు వస్తాడు. ఒకవేళ ఇటు సైడ్ తీసుకుంటే
ఈ ఫేసింగ్ ఇన్సైడ్ తీసుకుంటే మనకు సెకండ్ రైట్ నరేందర్ వస్తాడు. నెక్స్ట్ ఏముంది, ది ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ నరేందర్ సేమ్ డైరెక్షన్. నరేందర్ ఫేసెస్ ది సేమ్ డైరెక్షన్ అంటే ఇమ్మీడియట్ నైబర్స్. నరేందర్కి ఇమ్మీడియట్ నైబర్స్ ఇక్కడ ఎవరు ఉన్నారు, పూజ అండ్ రాజాత్ అనేవాడు సేమ్ డైరెక్షన్ అంట. నెక్స్ట్ చూద్దాం, రజాత్ అండ్ కృతి ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ కృతి డైరెక్షన్ ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి రజాత్ వచ్చి ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ వచ్చేసి కృతి ఇన్సైడ్ కాబట్టి ఇది అవుట్ సైడ్. మనకి ఇక్కడ నరేందర్కి సేమ్ డైరెక్షన్ అన్నారు కదా, ఇక్కడ రజాత్ డైరెక్షన్ ఇన్సైడ్ కాబట్టి ఇది కూడా ఇన్సైడ్. ఇక్కడ చూడండి రజాత్ కృతి వచ్చేసింది కాబట్టి ఇది ఫేసింగ్ అవుట్ సైడ్ కాబట్టి పూజ అనేది కూడా అవుట్ సైడ్. ఇక్కడ ఇది చూద్దాం. నెక్స్ట్ నరేందర్కి సేమ్ డైరెక్షన్ అన్నారు కదా ఇమ్మీడియట్ నైబర్స్. ఇక్కడ చూడండి నరేందరు. నెక్స్ట్ నరేందర్ ఫేసెస్ ఇన్సైడ్. నరేందర్ అనేవాడు ఫేసెస్ ఇన్సైడ్. ఇక్కడ చూడండి. నెక్స్ట్ నో 3 persons ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ సిట్ టుగెదర్. అంటే 3 persons ఒకే డైరెక్షన్ని ఫేస్ చేయకూడదంట. ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకుంటే సేమ్ డైరెక్షన్ కదా కాబట్టి ఇది రాంగ్ అనమాట. కేస్ 2 మనకి ఇక్కడ ఏ 3 persons ఒకే డైరెక్షన్ని ఫేస్ చేయలేదు పక్క పక్కనే కాబట్టి ఇది మనకు రైట్ అనమాట. ఇది మనకు ఆన్సర్ సొల్యూషన్. హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ పూజ. అంటే అర్థమైంది, ఎవరైతే పూజకి లెఫ్ట్, ఇక్కడ పూజ ఇక్కడ ఉంది కదా, పూజకి లెఫ్ట్ 1 థర్డ్ లెఫ్ట్ అన్నారు 1 2 3 అంటే లావణ్యకి సెకండ్ లెఫ్ట్ అంటే ఎవరు, ఇది రైట్ ఇది లెఫ్ట్. ఇక్కడ మనకు ఎవరు ఉండారు, లెఫ్ట్ రాజాత్ కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి, రాజాత్. నెక్స్ట్ హూ ఈజ్ ది ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ సుమన్. ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ సుమన్ ఎవరు, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు చూడండి, లావణ్య మహేష్. హూ ఈజ్ సిట్టింగ్ జస్ట్ బిట్వీన్ కృతి అండ్ నరేందర్. కృతికి నరేందర్కి బిట్వీన్ ఎవరున్నారు, ఇక్కడ చూడండి కృతికి నరేందర్కి మధ్యలో ఉండేది ఎవరు, రాజాత్. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ ఎంతమంది ఫేస్ చేస్తున్నారు, 1 అంటే నరేందరు కృతి సుమన్ కాబట్టి 3 persons. హౌ మెనీ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ పూజ అండ్ లావణ్య వెన్ కౌంటెడ్ టు ది రైట్ ఆఫ్ పూజ. అంటే పూజ ఇప్పుడు అవుట్ సైడ్ ఫేస్ చేస్తుంది కాబట్టి రైట్ వచ్చేసి ఇటు సైడ్ అవుతుంది, లెఫ్ట్ వచ్చేసి ఇటు సైడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ తీసుకుందాం రైట్ ఆఫ్ పూజ అన్నారు కాబట్టి పూజ లావణ్యకి ఎంతమంది ఉన్నారు, 1 2 3 persons. ఇక్కడ లావణ్య ఉంది, ఇక్కడ పూజ ఉంది, 3 persons అయితే ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.